హాయ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదో చేసుకోండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. కథ మొదలు పెట్టగానే మన హీరో పేరు శ్రావణ్. ఇప్పుడు శ్రావణ్ తన పల్లెటూరులో ఉన్న తన మరదలితో జరిగిన ఒక సంఘటనని మనతో పంచుకోబోతున్నాడు. ఇంకా మొదలెద్దాం. నా పేరు శ్రావణ్, మీకు ఆల్రెడీ తెలుసు. అయితే నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ప్రస్తుతానికి మేము హైదరాబాదులో ఉంటున్నాము. నా ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. మొత్తానికైతే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళానో లేదో నా ముందు నా మరదలు దర్శనమిచ్చింది. ఒక్కసారిగా నా మరదల్ని చూడగానే నాకు ఒక్కసారిగా ఏదోలా అనిపించింది. ఎందుకంటే నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటాను, కానీ ఎప్పుడు నాకు కొంచెం అందంగా కనిపించింది. తనలో చాలా మార్పులు చూశాను. తర్వాత నేను మా అమ్మమ్మ వాళ్ళతో మాట్లాడి, మా మామయ్యతో, అత్తయ్యతో అందరితో మాట్లాడి కొంచెం సేపు రిలాక్స్ అవుదామని మేడ మీదికి వెళ్ళి మొబైల్లో రీల్స్ చూస్తూ ఉండగా నా మరదలు నా దగ్గరికి వచ్చింది. తను నా దగ్గరికి వచ్చి, బావా ఏం చేస్తున్నావు, ఎగ్జామ్స్ ఎలా రాశావు అని అడిగింది. దానికి నేను బాగానే రాశాను, నువ్వేంటి ఇలా ఉన్నావు, చాలా చేంజ్ అయ్యావు అని చెప్పాను. దానికి తను, అవునా, నేనేం చేంజ్ అయ్యాను చెప్పు అని అడిగింది. కానీ నేను నీకు తెలియడం లేదా, నిన్ను చూస్తుంటే నాకు నీ మీద ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది. ఎందుకో కానీ నీతో మాట్లాడుతుంటే కూడా నాలో కొత్త కొత్త ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. నువ్వు చాలా పెద్దదానివి అయ్యావు అని కొంచెం అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు, చాలు బావా ఆపు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా, ఏదో మాట్లాడుతున్నావేంటి అని నా మీద కసురుకుంటూ మాట్లాడింది. దానికి నేను, అవునా, అయితే ఈరోజు రాత్రి ఎక్కడ పడుకుంటున్నావు నువ్వు అని అడిగాను. దానికి తను, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పడుకుంటున్నాను రోజు నేను అని చెప్పింది. అవునా, సరే అయితే ఈరోజు రాత్రి నీకు చెప్తానులే అని, నేను మేడ మీద పడుకుంటాను, నువ్వు సరిగ్గా అందరూ పడుకున్న తర్వాత పైకి వచ్చేసే అని అన్నాను. దానికి తను నవ్వుకుంటూ, సరే బావా వస్తాను అని చెప్పింది. అలా నేను కొంచెం తినేసి మేడ మీద పడుకోవడానికి వెళ్ళిపోయాను. తను కింద అమ్మమ్మ దగ్గర పడుకొని, వాళ్ళు అందరూ పడుకున్న తర్వాత నా దగ్గరికి వచ్చింది. తను వచ్చి నన్ను బావా లే అని లేపింది. కానీ నేను పడుకోలేదు. కాకపోతే తను ఎలాగూ వస్తుందని పడుకున్నట్టు నటించాను. 2-3 సార్లు బావా లే అని అన్న తర్వాత నేను చెప్పు అని చెప్పాను. దానికి తను మేడ మీదికి వస్తే, నీకు ఏదో చెప్తాను అని అన్నావు కదా, ఇప్పుడు చెప్పు అని అంది. దానికి నేను, సరే చెప్తాను విను, నువ్వు నేను చిన్నప్పుడు చూసిన దానికన్నా చాలా మారిపోయావు అని చెప్పుకుంటూ తనతో ఒక మాట అన్నాను. సరే కానీ ఒకసారి నిన్ను గట్టిగా పట్టుకోవచ్చా అని చెప్పాను. దానికి తను, సరే పట్టుకో, పట్టుకుంటే ఏమవుతుంది, పట్టుకో అని చెప్పింది. నేను తనని గట్టిగా పట్టుకొని నా దగ్గరికి గుంజుకున్నాను. తను వెంటనే నాతో ఏం మాట్లాడకుండా నన్ను వదులు బావా అని చెప్పి నెట్టేసింది. అప్పుడు తనతో అన్నాను, ఇప్పుడు చూశావా, నేను నిన్ను ముట్టుకోగానే నువ్వు నన్ను ఎలా తోసేశావో, అదే నీలో వచ్చిన మార్పు అని అన్నాను. దానికి తను, ఛా, అదేం కాదు బావా, నువ్వు అలా పట్టుకునేసరికి నాకు కితకితలు పెట్టినట్టు అనిపించింది, అందుకే అలా నెట్టేశాను అని అంది. అవునా, అయితే మళ్ళీ పట్టుకోనా అని చెప్పాను. సరే పట్టుకో అని చెప్పింది. ఈసారి నేను గట్టిగా ఫిక్స్ అయి తనని నా కౌగిట్లో బంధించేశాను. వెంటనే తన 2 బంతుల మీద నా 2 చేతులు పెట్టేసి గట్టిగా పట్టుకున్నాను. తనని నా దగ్గరికి గుంజుకొని కొంచెం సేపు అలా నలిపేశాను. తను ఫస్ట్ వద్దు బావా, వదులు వదులు అని అంటూ ఉంది, కానీ నేను వదలకుండా అలానే తనని నా వశం చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. నాకు కంట్రోల్ చేసుకోవడం చేతకాక తనతో అక్కడే మొదటి కార్యం కానించేశాను. కానీ తను మాత్రం బాగా ఏడుస్తూ, బావా నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు,
నాకు బాగా నొప్పిగా ఉంది అక్కడ అని చెప్పింది. దానికి నేను ఇప్పుడు అలాగే ఉంటుంది కానీ ముందు ముందు అదే అలవాటైపోతుంది నీకు. నొప్పి కూడా అనిపించదు అని చెప్పాను. అలా ఏదో ఒకటి చెప్పి తనని మళ్ళీ ఇంకొకసారి నలిపేశాను. ఈసారి మాత్రం తను కొంచెం కూడా ఏడవలేదు. అలా ఆ రోజు రాత్రి నా మరదలు పువ్వులో ఉన్న తేనెను అలా కందిరీగలా జుర్రుకున్నాను. ఏ మాట కామాట చెప్పుకోవాలి కానీ మొదటిసారి పువ్వులో తేనెను జుర్రుకుంటే ఆ కిక్కే వేరు. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్యలో చాలాసార్లు అలా జరిగాయి. నేను ఎప్పుడు హాలిడే వస్తుందా అని ఆ రోజు నుంచి ఎదురు చూస్తూ ఉండేవాడిని. అలా ఎప్పుడు హాలిడే వచ్చినా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నా మరదలు పువ్వు రుచి చూసి వచ్చేవాడిని. ఆ రోజు నుంచి మా ఇద్దరి కథ మొదలైంది. ధన్యవాదాలు. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.